నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఇండస్ట్రీ పెద్దలకు బిగ్ షాక్ ఇకపై నో బెనిఫిట్ షోలు వైఎస్ జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనమైంది మంత్రి గొట్టిపాటి ఆగ్రహం దేనికి బేష్ దేనికి శభాష్ రాహుల్ బండి సంజయ్ విసుర్లు భారత్ పై వాటర్ బాంబ్ అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం దిశగా చైనా ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటాం, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు, డ్రగ్స్ మహిళా భద్రతకు సినీ పరిశ్రమ సహకరించాలి, అలాగే సినిమా రిలీజ్ ఈవెంట్స్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం డిప్యూటీ సీఎంలు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. ప్రపంచంలో ఈ తరహా వింత పోకడ ఎక్కడా చూసి ఉండరన్నారు. కలెక్టరేట్లో ధర్నాలు చేయడం సరికాదని జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు గొట్టిపాటి రవికుమార్. తెలంగాణ పాలన భేష్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేనికి బేష్ దేనికి శభాష్, మహాలక్ష్మి మాయ చేసినందుకు రైతు భరోసా వాయిదాల దిశ అయినందుకు భేష్, అభివృద్ధి ఆశ లేదు, సంక్షేమం ఊసి లేదు, పనికొచ్చే పని లేదు, పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్కు అడ్డు లేదు, ఏం సాధించిందని తెలంగాణ సర్కార్కు శుభాభినందనలు చెబుతున్నాడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది. టిబెటన్ పీఠభూమి తూర్పు అంచులో జలాశయాన్ని నిర్మించేందుకు చైనా ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన జలాశయం నుంచి ఏడాదికి 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు చైనా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.